నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వరల్డ్. ఈరోజు చాలా బిజీగా ఉన్నామండి. గార్డెనింగ్ పని హెల్ప్ అని రమ్మంటే ఈరోజు వచ్చాడు. చూస్తున్నారు కదండి, అతను ఎర్రమట్టి, ఇసుక, ఎరువు మొత్తం వేసి పైకి కిందకి బాగా కలుపుతున్నాడు. ఈ పాత కుండీలన్నీ కూడా మేము తీసేసామండి. ఇవన్నీ మొత్తం తిరగబెట్టేసి మట్టి మారుస్తున్నాము. పైన ఈరోజు బాగా ఎండగా ఉందండి. ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి, అది దానిలో వేసాము. ఇది వేర్లు అల్లుకోవటానికి వీలుగా ఉంటుందని చెప్పేసి వాటర్ క్యాన్ కట్ చేసి ఇట్లాగా చామంతి, ఎర్ర చామంతి, పసుపు చామంతి రెండు కలిపి ఒకలో పెట్టాము. శంకు పుష్పాలు ఒక మొక్కన్న అన్నీ అల్లికిపోతాయి ఉంటాయండి. కలబందలు మొత్తం అలిగిపోయినాయి, మొత్తం తీయించేస్తున్నాము. వామ్మ కూడా చాలా వచ్చిందండి, అంతా కట్ చేసేసాము, అంతా పడేస్తున్నాము. ఈ పెయింట్ డబ్బాలు గట్టిగా ఉంటాయని చెప్పేసి పెయింట్ బకెట్లో పెట్టించడం అయిందండి. ఈ కలబంద ఇంకా ఖాళీగా ఉన్న బకెట్ల నిండా ఎరువు మట్టి కలిపిందని ఎత్తి పెట్టి ఉంచామండి. అవి మొక్కలు తెచ్చుకుని మళ్ళీ పెట్టాలి. ఈ నాటు మందారం అండి, చిన్న కొమ్మ పెట్టాము, అది బాగా వచ్చింది, మొగ్గలు వచ్చే పువ్వులు వస్తున్నాయి. ఈ పువ్వులు వీటిని ఆస్వాదించడానికి బాగుంటుందండి, కానీ గార్డెనింగ్ చేయాలంటే అది ఇంట్రెస్ట్తో ఉండాలండి. ఇంట్రెస్ట్ రావాలి, బాగా ఇంట్రెస్ట్ ఉంటే చేయగలుగుతారు. మా అత్తగారికి బాగా ఇంట్రెస్ట్. వెనకాల ఈ మధ్య కాస్త నేను కూడా చేస్తున్నాను. సెంటెడ్ గులాబీ అంటారు కదా, అది బాగా మొగ్గలు వచ్చాయి. ఇది ఇప్పుడే నాటు చెట్టు అండి. ఇది ఇప్పుడు నర్సరీలో కూడా ఎక్కువగా దొరకట్లేదు. చామంతి అండి, ఇప్పుడే ఇచ్చుకుంటున్నాయి. ఈ గరుడు వర్ధన్ అండి. ఈ గార్డెనింగ్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టైం 1 అయిపోతుంది, ఇంకా వంట కూడా కాలేదు, మేము కిందకి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.